బ్రేకింగ్లో చూస్తున్నాం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురంలో 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 4 అయ్యప్ప భక్తులున్నారు. మృతులు రామకృష్ణ, రాము, అప్పలనాయుడు, రామచంద్రరావు. వీరు విజయనగరం జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. రామేశ్వరం ఆలయానికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురంలో 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వాళ్ళని రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 4 అయ్యప్ప భక్తులున్నారు. మృతులు రామకృష్ణ, రాము, అప్పలనాయుడు, రామచంద్రరావు. వీరు విజయనగరం జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో విజయనగరం నుంచి మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏమిటి పరిస్థితి? ఆల్రెడీ ఎంతమంది గాయపడ్డారు? అలాగే ప్రమాద తీవ్రత ఎలా ఉంది? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తూ ఉన్నారు? మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా గజనగరం నియోజకవర్గంలోని ఈ ఒకే గ్రామానికి చెందిన 4 ఈ ఘోర ప్రమాదంలో కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే నిన్న రాత్రి దాదాపు 2:15 సమయంలోని శబరిమల దర్శనం ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు వారి బంధువులు అయితే తెలియజేస్తున్నారు. ఈ తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ దత్తిరాజేరు మండలం మరియు గజనగరం మండలానికి చెందిన మొత్తం 5 మంది ప్రయాణికులు అయితే ఈ ప్రమాదంలో చిక్కున్నట్టు తెలుస్తుంది. అయితే సంఘటనా స్థలంలోనే 4 అక్కడికక్కడే మృతి చెందడం, అదేవిధంగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలైతే ఆసుపత్రికి తరలించారు. అయితే అతను కూడా ఇప్పుడు చనిపోయినట్టయితే వార్తలు మనకు వస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య 5కి చేరిందని చెప్పాలి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే మృతుల వివరాలు అయితే మొత్తం దాదాపు అందరూ 51 నుంచి 33, 34 సంవత్సరాల లోపు వారే ఉండడంతో ఒక్కసారిగా ఈ నియోజకవర్గం వ్యాప్తంగా అయితే విషాదాలు అలుముకున్నాయి. మొన్నటి వరకు కళ్ళ ముందు అయ్యప్ప స్వామి భజనలు, గీతాలు ఆలపించి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకునేందుకు అంతా కలిసికట్టుగా వెళ్లి ఈ ప్రమాదంలో చిక్కుకోవడంతో ఒక్కసారి అంతా వాళ్ళ బంధువులతో పాటు గ్రామస్తులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారని చెప్పాలి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. దీని మీద ఇంకా దర్యాప్తు అయితే జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈ మృతదేహాలు స్థానికంగా ఇక్కడ చేరుకునేందుకు అయితే ఇప్పుడు బంధువుల నుంచి పోలీసులు అధికారుల సహాయంతో అయితే ఏర్పాటు ముమ్మరం చేస్తున్నారని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ రమేష్. బ్రేకింగ్. దేశంలోని ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. బాబ్రీ కూల్చేసిన రోజు కావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్లో అర్ధరాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 5,000 మంది పోలీసులతో 150 చోట్ల నాకాబందీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఏఆర్ పోలీసు బృందాలు పాల్గొన్నాయి. ఆపరేషన్ కవచ్ పేరుతో నగర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. చార్మినార్ దగ్గర పరిస్థితిని సిపి సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. ऑपरेशन कवच की नाम से हम लोग नाकाबंदी कर रहे। ऑलमोस्ट 150 प्लेसेस में ये नाकाबंदी प्रोग्राम ऑपरेशन कवच चल रहे और 5,000 हमारा स्टाफ के साथ ये चेकिंग हो रहे। हमारा डीसीपीज, हमारा सीनियर ऑफिसर सब लोग ग्राउंड पे होके सब कैसे चल रहे, क्या हो रहे करके और व्हीकल का चेकिंग कैसे हो कर रहे हम लोग देख रहे। और अभी भी यहाँ पे मैं गुलजार हाउस के पास हूँ। हमारा डीसीपी साहब किरण की लीडरशिप में यहाँ पे व्हीकल चेकिंग हो रहे। ऑलमोस्ट अभी तक 25 व्हीकल सीज किया गया है और ये चेकिंग 10:30 बजे से सुबह ऑलमोस्ट 12:30 तक चलेंगे। ऑलमोस्ट बोले तो 2 आवर्स तक चलेंगे। बाद में हम लोग एरिया में फुट पेट्रोलिंग करके डोमिनेट करेंगे। इस कार्रवाई में सब सिटीजन्स को मैं रिक्वेस्ट कर रहा हूँ कि आप लोग हमारा स्टाफ से कोऑपरेट करने। బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ చిక్కుకున్నారు. 60,000 లంచం తీసుకుంటూ
హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ డీఈఓగాను అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తోన్న వెంకటరెడ్డి ప్రైవేట్ స్కూల్ రెన్యూవల్కు లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా వెంకటరెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తన స్కూల్ రెన్యువల్ కొరకు హన్మకొండ డిఈఓ ఆఫీస్లో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అట్టి అప్లికేషన్ మీద హన్మకొండ ఎంఈఓ గారు రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన తర్వాత కూడా పర్మిషన్ రాకపోయేసరికి ఆ సంబంధిత కరెస్పాండెంట్ డిఈఓ హన్మకొండ ఆఫీస్కి వెళ్ళి కన్సర్న్ సెక్షన్ క్లర్కులైనటువంటి గౌస్ తర్వాత మనోజ్లను కలిసి విచారించగా ఇట్టి ఫైల్ను క్లియర్ చేయాలంటే ఇన్ఛార్జి డిఈఓ గారు వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ గారు ₹1,00,000 లంచం అడుగుతున్నాడు. అది ఇస్తేనే ఈ ఫైల్ క్లియర్ అవుతుందని చెప్పడంతో నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను. వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా నా స్కూల్ రెన్యువల్ గురించి ₹1,00,000 డబ్బులు అడుగుతున్నారు, మీరు చెప్తే ఏమైనా తగ్గుతుందేమో కాస్త చెప్పండి సార్ అని చెప్పి వెంకటరెడ్డి గారిని కోరడం జరిగింది. అయితే నేను వారికి చెప్తాను, మీరు వెళ్ళండి అని ఆ రోజు చెప్పాడు. మీరు ₹60,000 ఇవ్వాలి అని చెప్పాడు. ₹60,000 కూడా ఇవ్వడం నాతోని కాదు అని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి అడగగా, సరే నువ్వు కొంచెం తగ్గించి ఇవ్వు పో, నీ పని చేసి పెడతారు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ₹60,000 తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. తీసుకొని వచ్చి మళ్ళీ కన్ఫ్రంటేషన్ కూడా అడిషనల్ కలెక్టర్ గారితో చేయడం జరిగింది. ఈ కేసులో అడిషనల్ కలెక్టర్ గారు వెంకటరెడ్డి గారిని మరియు గౌస్ గారిని మరియు మనోజ్ గారిని కస్టడీలోకి తీసుకున్నాము. చూస్తూ ఉన్నాం బ్రేకింగ్లో. ఏసీబీ వల్లో హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ చిక్కుకున్నారు. 60,000 లంచం తీసుకుంటూ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఏంటి పరిస్థితి? ఆల్రెడీ ప్రతిరోజు ఇలాంటి వార్తలు చూస్తూ ఉన్నాం, అయినా సరే ఈ లంచావతారాలకి కొదవలేదన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. యాక్చువల్లీ ఏం చెప్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు? రమణ, ఏదైతే హన్మకొండ కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఒక లంచగొండి అవతారం నిన్న బయటపడింది. ఒక అడిషనల్ కలెక్టర్ గా అధికారులను బాధ్యతాయుతంగా పనిచేయించాల్సిన ఒక అధికార ఈ విధంగా లంచాలను తీసుకుంటూ పట్టుబడటం అయితే ఇటు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా చర్చాంశమైంది. ముఖ్యంగా ఎవరైతే అడిషనల్ కలెక్టర్ ఎంఏ వెంకటరెడ్డి ఉన్నాడో తను ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ డిఈఓగా కూడా హన్మకొండ జిల్లాకు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హన్మకొండకు చెందిన ఒక ప్రైవేట్ పాఠశాల క్రియేటివ్ అనే ప్రైవేట్ పాఠశాల యొక్క అనుమతులు రెన్యూవల్ చేయాలని చెప్పేసి ఒక ప్రిన్సిపల్ సతీష్ కుమార్ ఇటు డిఈఓ ఆఫీస్ లోని ఇటు ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నారో మనోజ్ గౌస్ ని సంప్రదించడం జరిగింది. ఈ నేపథ్యంలో అనుమతులు రెన్యువల్ చేయాలంటే వీరు డిఓగా ఉన్న అదనపు కలెక్టర్ ₹1,00,000 లంచం ఇవ్వాలని చెప్పేసి వారు అతనికి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను ₹1,00,000 లంచం ఇవ్వలేను, అంత ఇవ్వలేని పరిస్థితి, ప్రస్తుతం నాకు అన్ని ఉన్నాయి, నా లైసెన్స్ రెన్యువల్ చేయాలని కోరగా లేదు డబ్బులు ఇవ్వండి, పని కాదని చెప్పడంతో అతను విసిగిపోయి ₹60,000 అయితే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరు వేధింపులు భరించలేక ఏసీబీ అధికారులను సంప్రదించడం జరిగింది. ఏసీబీ అధికారులు చాకచక్యంగా నిన్న కలెక్టర్ ఛాంబర్ దగ్గరే మాట వేసి ఇటు ఎవరైతే సతీష్ కుమార్ ప్రిన్సిపల్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ గా ఉన్న మనోజ్ కి గౌస్ కి ₹60,000 డబ్బులు ఇస్తుండగా వారు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వారు ఇటు వెంకటరెడ్డి ఇటు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను కూడా అదుపులోకి తీసుకొని వారిపైన కేసులు నమోదు చేసి వారిని ఈ రోజు వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ యొక్క వెంకటరెడ్డి పైన గతంలో కూడా 2008లో నల్గొండలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నప్పుడు ఆదాయం నుంచి ఆస్తుల కేసులో కూడా అతని పైన నమోదైంది. ఇప్పటికీ ఆ యొక్క కేసు కొనసాగుతుంది. అలాగే ఆర్డీఓగా జనగామల విధులు నిర్వహించినప్పుడు రింగ్ రోడ్ విషయంలో భూముల క్రమబద్ధీకరణ విషయంలో కూడా భారీగా అవినీతి పాల్పడ్డట్లుగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒక జిల్లా అడిషనల్ కలెక్టరే
కలెక్టర్ ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడటం, అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంత అవినీతి జరుగుతుందనేది మనకు తెలుస్తుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. ఎస్, వెల్కమ్ బ్యాక్. ఒకరు శుభకార్యానికి, మరొకరు ఉద్యోగానికి, ఇంకొకరు వ్యక్తిగత పనులకు, ఇలా ఎవరి ప్రయాణాలు వాళ్ళవి. కానీ అంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. విమానం ఎప్పుడొస్తుంది, ఏం జరగబోతోంది అనే సమాచారం కూడా తమకు లేదని ప్యాసింజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం అంతటా ఇలాంటి దృశ్యాలే నిన్న కనిపించాయి. అటు ప్రయాణించలేక, ఇటు విమానాశ్రయాల్లో వెయిట్ చేయలేక ప్రయాణికులు నరకం చూశారు. విమానాలు నిరవధికంగా ఆలస్యమని చెబుతున్నారని, కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో పూర్తిగా ప్రయాణికులు గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఇక్కడ చూస్తున్న ఈ యొక్క ప్రయాణికులంతా కూడా ఇండిగో సంబంధించిన ఫ్లైట్స్ సంబంధించిన ప్రయాణికులుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్లైట్స్ సంబంధించి రద్దు కావడంతో ఎవరు ఏం చేయాలని కూడా దిక్కు చోటని పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రయాణికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో పాటు ప్రయాణికులు आप किधर जाने की है, फ्लाइट का टिकट क्या हुआ? जलपाईगुड़ी जाने का है। क्या बोल रहे हैं इंडिगो वाला? इंडिगो वाला मतलब 10 दिन के अंदर कोई फ्लाइट नहीं है। हाँ, अभी टाइम 10 दिन के अंदर बाद 10 के बाद ही मिलेगा। हाँ, अभी कोई फ्लाइट नहीं है अभी बोला, तो हम लोग कैसे जाएंगे अभी, हाँ. वही समस्या है। మొత్తానికి చూస్తే ఈ ఫ్లైట్కి సంబంధించి రద్దు కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయ్యప్ప స్వాములు కూడా ఒక శబరిమల వెళ్ళడానికి కూడా ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారు టికెట్స్. కానీ ఇక్కడ ఫ్లైట్స్ లేకపోవడంతో అయ్యప్ప స్వాములు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి స్వామి, మీరు అసలు ఎప్పుడు బుక్ చేసుకున్నారు దీనికి సంబంధించి? స్వామి, మేము నెల రోజుల క్రితం బుక్ చేసుకున్నాం స్వామి. ఇండిగో ప్లస్ బెంగళూరు టు కొచ్చిన్ చేసుకున్నాం స్వామి. ఇవాళ ఇప్పటికిప్పటికి క్యాన్సిల్ అని చెప్తే అవి కూడా మరి క్యాన్సిల్ అయిన డబ్బులు 5 రోజుల దాకా రామాట. మరి ఇప్పుడు మేము అయ్యప్ప స్వామిలో ఎట్లా పోవాలి స్వామి? ఏం కదా, ఒకరు సమాధానం చెప్తలేరు. ఎయిర్పోర్ట్లో ఒక్కరు కూడా అసలు ఆన్సర్ చెప్తలేరు. మరి వస్తుంది రాదు అని చెప్తలేరు స్వామి. మాకు ఎట్లా పోవాలో ఏం కదా అర్థమవుతలేదు. స్వాములకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దాని గురించి ఏం చేయాలో అర్థమవుతలేదు స్వామి. ఇట్లా ఇప్పుడు సిబ్బంది ఏమైనా వచ్చి ముందు వాడి మాకు ఇట్లా ఆన్సర్ చెప్పాలి, లేకపోతే వేరే ఫ్లైట్ ఏమైనా డైరెక్ట్ క్వశ్చన్ బుక్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నదా, ఛాన్స్ లేదా, మాకు అర్థమవుతలేదు స్వామి. మేము పొద్దున మాకు ఇట్లా బోర్డింగ్ పాస్ టికెట్ కూడా వచ్చిందండి, మెసేజ్ కూడా వచ్చింది, సీట్ నెంబర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇరుములు కట్టుకున్నాం, అన్నీ చేసుకుని రెడీ చేసుకుని వచ్చినాం. ఇప్పుడు టికెట్ టికెట్ డబ్బులు ఉన్నాయి, మీ దానికి డబ్బులు లేకుండా వచ్చి ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇప్పుడు వచ్చే ముందు క్యాన్సిల్ అయిందని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేసే పరిస్థితి లేదు సార్. మేము ఇప్పుడు మేము ఎక్కడ పోవాలనో వెనక పోయే పరిస్థితి కూడా లేదు. మేము ఇప్పుడు పైసలు లేని రీఫండ్ కూడా 5 days పడతామని చెప్పని మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మాకు లేని పరిస్థితి, ఇప్పుడు ఎక్కడ పోవాలో ఆలోచన లేదు స్వామి. మేము అయ్యప్ప మాల ఉన్నాం, మేము పోవాలనుకుంటే శబరిమల పోవాలి. రేపు పొద్దున మాకు అక్కడ దర్శనం టికెట్ రేపే ఉంది మాకు. అది మా పరిస్థితి స్వామి. మరి ఏంది ఎట్లా చేయాలి, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎవరిది ఏం కదా స్వామి శరణం అయ్యప్ప. आपके फ्लाइट है बोल के क्या हुआ? कोई मैसेज नहीं आया अभी तक. We are waiting for Indigo to tell us what's happening. किधर जाने किया? काकड़ा, कलकत्ता जाने. आपको कुछ मैसेज आया क्या? 12 o'clock. हाँ. 12 o'clock only received a message. हाँ. Flight has been cancelled. Okay. I have a connecting flights. Further for connecting flights, everything has been cancelling. ఎక్కడికి వెళ్ళాలి మీరు? I'm going to Trichy, and from there I need to go to Andaman. All the connecting flights has been stuck. Yeah. ఒక ఫ్లైట్ బుక్ చేసుకున్న దీనికి సంబంధించిన డబ్బులు కూడా తిరిగి 5 రోజుల తర్వాత వస్తున్నాయని చెప్పి కూడా తమకు మెసేజ్ వస్తుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ప్రయాణికులు కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఇతర సంబంధించిన కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏదైనా ఉన్నాయా అంటే కూడా అవి కూడా ఇక్కడ కనిపించలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇలాగైనా తమ గమ్యస్థానానికి వెళ్ళాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ప్రయాణికులు కూడా ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఆల్టర్నేటివ్ సంబంధించిన ఫ్లైట్ ఏదైనా బుక్ అవిలో అందుబాటులోకి తీసుకొస్తారా లేదా అనే దానిపైన ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రం పూర్తిగా ఈ యొక్క గందరగోళ వాతావరణం కూడా నెలకొంది. ఎందుకంటే సాంకేతిక లోపం కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, ఇతర కారణాలు చెప్పి అన్నీ కూడా ఈ యొక్క ఫ్లైట్స్ రద్దు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి యొక్క సమస్యలు తమకు పూర్తిగా చెప్పకుండా ఒక ఫ్లైట్ టికెట్ ఎందుకు బుక్ చేసి వచ్చింది, ఆ బుక్ చేసుకోవాల్సిన నేపథ్యంలో వారు ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలి. ఇక్కడ వచ్చినాక బోర్డింగ్ సంబంధించిన పాస్ కూడా వచ్చిన దాని తర్వాత ఇలా ఒక మెసేజ్ వస్తుంది ఫ్లైట్ ఈజ్ క్యాన్సల్ అని చెప్పి. దానిపైన మాత్రము ప్రయాణికులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 విద్యార్థులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జాతీయ రహదారిపై ప్రమాదానికి కారణం రవాణా శాఖ అధికారులే అనే ప్రచారం కూడా జరుగుతోంది.
ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే అంశంలో ఘటనా స్థలం నుంచి పూర్తి సమాచారం మా గుంటూరు ప్రతినిధి రమేష్ అందిస్తారు. గుంటూరుపేట గణపారం సమీపంలో జరిగినటువంటి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఏదైతే జరిగినటువంటి ఘటన మొత్తం 6 కారులో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఒక ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి జాతీయ రహదారిపై కూడా ప్రమాదాలు అరికట్టినటువంటి పరిస్థితి అయితే మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. బ్రేక్ ఇన్స్పెక్టర్ గోపాల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి ఘటన కొంత అనుమానాలు రేకేస్తుంది. ఎందుకంటే కంటైనర్ ఆగినటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా క్రాస్ చేసింది ఒక వెహికల్ ఆగటం వలన, ఒకసారి స్లో అవటం వలన బ్యాక్ సైడ్ నుంచి వచ్చినటువంటి కారు ప్రమాదానికి గురైంది అనేది కూడా కొంత విజువల్స్ లో మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ వెహికల్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి? నిన్న సాయంత్రం 7:30 టైంలో ఒక విజ్ఞాన కాలేజ్ స్టూడెంట్స్ ఒక 6 మంది స్విఫ్ట్ కారులో అక్కడి నుంచి వడ్లమూడి నుంచి టువర్డ్స్ ఒంగోలు వైపు వెళ్తూ ఉన్నారండి. అదే క్రమంలో వాళ్ళ ముందు వైపు ఒక ట్రాక్టర్ ట్రాలీ ఒకటి వెళ్తుంది. దాని ముందు ఒక స్విఫ్ట్ వెహికల్ వెళ్తుంది. ఈ ట్రాక్టర్ ట్రాలీ వెహికల్ ని ముందు వెళ్తున్న స్విఫ్ట్ కారు ఆపే ప్రయత్నం చేసి లెఫ్ట్ హ్యాండ్ ఒకటి చూపించి సైడ్ ఆపమన్నట్టుగా విజువల్స్ లో తెలుస్తుంది మనకి. దానివల్ల వీళ్ళు ట్రాలీ వెహికల్ లెఫ్ట్ సైడ్ తీశారు. ఆ క్రమంలో వెనక వైపు వస్తున్న అది వడ్లమూడి నుంచి వస్తున్న స్టూడెంట్స్ ఒకసారిగా డాష్ ఇచ్చిన తర్వాత స్పాట్ లో ఒక 4 చనిపోయారండి. ఒకరు హాస్పిటల్ చనిపోయారు. ఇప్పుడు ఆ ముందు ఉన్న వెహికల్ ఏందనేది పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందండి. మా డిపార్ట్మెంట్ సంబంధించిన అయితే కాదు ప్రజెంట్ అయితే. అది సార్, ఆర్టీ అధికారులు జాతీయ రహదారిపై మనం తరచుగా చూస్తున్నాం, అనేక యాక్సిడెంట్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్పీడ్ కంట్రోల్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ స్పీడ్ కంట్రోల్ చేయడంలో ఆర్టీ అధికారులు నిర్లక్ష్య వైఖరి కనపడుతున్నారు. ఇది ఎలా చూడాలి? లేదండి, మా దగ్గర ప్రతి జిల్లాలో స్పీడ్ గన్స్ ఉన్నాయండి. రెగ్యులర్ గా స్పీడ్ గన్స్ డ్యూటీ చేస్తూ రాస్తుంటారు, చెక్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల పెనాల్టీలు కూడా ఇస్తున్నారండి. రెగ్యులర్ గా మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ చేస్తూనే ఉన్నారండి. ఇది పరిస్థితి. రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటూ కూడా ఆర్టీ అధికారులు సంయుక్తంగా కూడా మేడం చేస్తారు. మేడం చెప్పండి, ఈ రోజు జరిగినటువంటి ఘటన, మీరు చాలా సమయాల్లో కూడా వెహికల్స్ మీద రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తూ కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ యాక్సిడెంట్ ఎలా? ఈ యాక్సిడెంట్ జరగడం అనేది చాలా విషాదకరమైన సంఘటన అండి. ముఖ్యంగా యూత్ చనిపోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది నాకైతే మాత్రం. ఇదంతా ఏంటంటే హైవేలో జరగడం అనేది చాలా దురదృష్టము. ఈ 5 విద్యార్థులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే ఇది వాళ్ళు స్పీడ్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇది హైవేలో అదే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరో లారీని ఆపడం వల్ల వీళ్ళు వెనక నుంచి వచ్చే కారు ఓవర్ స్పీడ్ తో రావడం వల్ల అది ఆ స్పీడ్ వల్ల అంటే మీరు చాలా సేఫ్టీ ఏర్పాట్లు చేశారు. సో ఇలాంటి యాక్సిడెంట్ అరికట్టాలంటే ఎలాంటి, అంటే యూత్ కానీ అనేక మందికి కూడా పబ్లిక్ కి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఎలాంటి మెసేజ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ముందు వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించి రోడ్డు మీదకి రావాలని చెప్పి నేను కోరుకుంటాను. ఇప్పుడు 5 కుటుంబాల్లో ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతా ఉంటారండి. ముందు ఓవర్ స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవాలని చెప్పి చెబుతున్నాను. చాలా బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని చెప్పి చెప్తున్నాను నేను. ప్రికాషన్స్ అన్ని ఏదో ఈజీగా ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది అమ్మో అని చెప్పేసి కాదు, ఎప్పుడు అలర్ట్ గా ఉండే విధంగా మా ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మా రోడ్ సేఫ్టీ అని కలిసి అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంది. పిల్లలందరూ యూత్ ఏంటి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించి డ్రైవింగ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. అది ఓవర్ స్పీడ్ అనేది ఉండకూడదు. ఇది పరిస్థితి. ఏదైతే మరి రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎన్జిఓ అధికారిగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో కూడా పద్మజ గారు పాల్గొంటూ సేఫ్టీకి సంబంధించి వాహనదారులు ఏ విధంగా మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అనేక కార్యక్రమాలు ఆమె చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనా ఆ రోడ్డు సంబంధించి రాత్రి జరిగినటువంటి ఘటన పూర్తిగా తీవ్రంగా కలిచివేస్తుంది వారి కుటుంబాన్ని కానీ, అదే విధంగా చూసినటువంటి ఈ ప్రమాదాన్ని కూడా పూర్తిగా 5 కుటుంబాల్లో కూడా విషాదం నింపినటువంటి పరిస్థితి కనపడుతుంది. 6 జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసు విచారణ కొనసాగుతుంది. ఏదైతే ఆ వెహికల్ ఎందుకు ఆగాల్సి వచ్చిందో ఆ వెహికల్ కి సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్టీఏ అధికారుల లేదా ఏమైనా కావాలని ఆర్టీఏ అధికారులను చెప్పుకుంటూ ఏమైనా ఆపారా అనే కోణంలో కూడా పోలీసులు దీనిపైన వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా దీనిపైన కేసు నమోదు చేశారు. ఏదైతే జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే అంటే పత్తిపాటి పుల్లారావు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. క్షతగాత్రుల్ని పరామర్శించినటువంటి తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్టీఏ అధికారులు దీనిపైన డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి.
జాతీయ రహదారుల పైన అనేక బోర్డులు ఏర్పాటు చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. స్పీడ్ బ్రేకర్ కి సంబంధించినటువంటి మీటర్స్ ఏర్పాటు చేసి అటు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్డు అధికారులు, అది ఆర్టీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా మరి ఏదైతే మరి స్పీడ్ కంట్రోల్ చేయకపోతే అనేక ప్రమాదాలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా జాతీయ రహదారి చిలకలూరుపేట జాతీయ రహదారి పైన జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి అప్డేట్. వాట్ టు స్టూడియో. కరీంనగర్ డీసీసీ అధ్యక్షులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతల స్వీకరణ అనంతరం మేడిపల్లి సత్యంను సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన మేడిపల్లి సత్యంకు అభినందనలు తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఆయన. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాత పథకాలు ఏమి తీయకుండానే కొత్తగా అనేక పథకాలు మనం తీసుకొని పోతాం. గత ప్రభుత్వం ఆర్థిక సంక్షేమానికి ఈ ప్రభుత్వం నడవడానికి వీలైనంత ఆర్థిక సంక్షేమంలో పడేస్తే కూడా రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ అహర్నిశ కృషి చేస్తూ నూతనంగా రైతు రుణమాఫీ కావచ్చు, బోనస్ కావచ్చు, 62 ఉద్యోగాలు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, కొత్తగా రేషన్ కార్డులు, సన్నబియ్యంతో పాటుగా 10 సంవత్సరాలుగా అహనా పిల్లల కోట శ్రీనివాసరావు ఇచ్చిన మాట ప్రకారంగా ఇళ్లను కట్టడం పరిస్థితుల్లో ఇలా నియోజకవర్గానికి 3,500 ఇళ్లతో పాటుగా వడ్డీ రుణాలు మహిళలకు, అదేవిధంగా అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగించే ప్రభుత్వానికి ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల దాకా తీసుకుపోయే బాధ్యత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంది అనే మాట సందర్భంగా మనవి. చూస్తున్నాం. కరీంనగర్ డీసీసీ అధ్యక్షులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతల స్వీకరణ అనంతరం మేడిపల్లి సత్యంను సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన మేడిపల్లి సత్యంకు అభినందనలు తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బైక్ సైడ్ ఇవ్వలేదని మద్యం మత్తులో డ్రైవర్ కండక్టర్పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి యత్నించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బ్రిడ్జ్ వద్ద చోటు చేసుకుంది. వేములవాడ ఆర్టీసీ డిపోకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు జగిత్యాల నుంచి వేములవాడకు వస్తున్న క్రమంలో డ్రైవర్ బైకుకు సైడ్ ఇవ్వలేదని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది, గొడవకు దారి తీసింది. ఆర్టీసీ బస్సు ముందు బైక్ పెట్టి బస్సు ఎలా పోతుంది అని గందరగోళం సృష్టించాడు. మూర్తిరెడ్డి అని చెప్పు బాలరాజుకు చెప్తా, అర్థమైందా? చెప్తా అన్నా. నువ్వు ఎక్కడ వరకు అక్కడ ఆపలేదు. ఎక్కడ వరకు అక్కడ ఆపలేదు. అరే బరాబరి ఆపుతాను, బస్ స్టాండ్ వచ్చి మాట్లాడు. పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండగా ఓ గాడిద ఒక్కసారిగా సభలోకి ప్రవేశించింది. దీంతో ఎంపీలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గాడిదను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ గాడిద సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టింది. సభలో అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా పరుగులు పెడుతూ పలువురు ఎంపీలను ఢీ కొట్టింది. చివరకు సిబ్బంది ఆ గాడిదను పట్టుకుని బయటకు తీసుకెళ్లడంతో ఎంపీలు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. టైట్ సెక్యూరిటీ ఉండే పార్లమెంట్లోకి అసలు గాడిద ఎలా ప్రవేశించింది అనే దానిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
ये तो पटवारी आ गया। ओ देखिए, ये तो पटवारी आ गया।